ప్లస్ వచ్చేసి మన అతని మాటల్లోనే విందాం. హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు అరవింద్ అండి. మాది స్వగ్రామం తిమ్మమ్మ మరమాను. ఇక్కడే ఉంటాము. యాక్చువల్గా నేను ఒక MBA గ్రాడ్యుయేట్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇది రెస్టారెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ టూరిజం గవర్నమెంట్ అండర్ ద టూరిజం గవర్నమెంట్ దాంట్లో వాళ్ళు దీన్ని ఇది గత కొంతకాలంగా మూసివేయబడింది. సో మేము ఒక 3 years బ్యాక్ దీనికి టెండర్లు వేసి మేము టెండర్లలో భాగంగా మేము దక్కించుకొని సో దీన్ని మేము తీసుకొని డెవలప్ చేసి సో గవర్నమెంట్ ప్రమేయం లేకుండానే మేము ఆ వ్యక్తిగత డబ్బులు వెచ్చించి దాదాపు ఒక 17 లక్షల రూపాయలు పెట్టి మేము దీన్ని డెవలప్ చేసిన తర్వాత ప్రజెంట్ అనేది మేము దీన్ని ఇప్పుడు హోటల్గా రెస్టారెంట్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే వచ్చిన యాత్రికులందరికీ భోజన సదుపాయం కలదు, రూమ్ సదుపాయం కలదు, చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇవి తెలియక చాలా మంది ఇక్కడ ఉండటానికి ఇక్కడ దగ్గరే విశ్రమ ఉన్నది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా బయట నేచర్ ఇష్టపడే ఏ ఎంప్లాయీకి అయినా ఇక్కడ వచ్చి 2 రోజులు ఉండడానికి చూడదగ్గర ప్రదేశాలు ఉన్నాయి. ఈ దగ్గర ఈశ్వరముల కొండ ఉంది, శివాలయం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇటు సైడ్ మా తిమ్మమ్మ స్వామి దేవాలయం ఉన్నది. ఇది ప్రపంచంలో 8 ఎకరాలు విస్తరించిన మన చెట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా ప్రయోగపడింది. దాని వెనక ఓబుల్దేవ స్వామి గుట్ట పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొత్తగా నిర్మించబడింది. అక్కడ ఒక చిన్న యాదగిరి గుట్ట టైప్లో ఒక కొండ టెంపుల్ అనేది ఉంది. అక్కడికి వెళితే లొకేషన్స్ అనేది చాలా చక్కగా చాలా ఒక ఊటీని తలపించే రేంజ్లో ఇక్కడ ప్రదేశం ఉన్నాయి. ఇటు చూస్తే కోట, శ్రీ అమ్మవారు నివసించిన ఒక కోట అనేది ఉన్నది. అక్కడ మీరు కూడా అది చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని చెట్లు పెంచడం జరిగింది. అవి దాదాపు ఒక రిసార్ట్ లాగా ఉంటాయి. యాక్చువల్గా ఒక ఎలా ఉంటుంది అంటే ఆ ఫీలింగ్ అనేది ఒక అడవిలోకి వెళ్ళడంతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. దాదాపు 3,000 నుంచి 5,000 నీలగిరి చెట్లు నాటడం జరిగింది. అందులోకి వెళ్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, గాలి, చక్కగా ఫ్యామిలీతో సహా ఎంటర్టైన్ చేసుకోవడానికి అంత ప్లేస్ ఉన్నది. కూర్చొని భోజనాలకు ఉన్నాయి. సో మేము ఇక్కడ ఏంటంటే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. మొత్తం అన్ని మేము అలాగే టేక్ కేర్ చేసుకుంటాం. అలాగే అన్ని రకాల వెహికల్స్ ఇప్పుడు వెహికల్ సౌకర్యం ఉంది ఇక్కడ రావడానికి. లేదు ఓన్ వెహికల్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇటు సైడ్ ఇలా వెళ్తే ఆసిల్స్, ఆంధ్ర ఊటీగా పేరు పొందిన ఆసిల్స్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. ఇట వేమన ఉన్నది, శ్రీ గండి క్షేత్రం దగ్గరలో ఉన్నది. ఇవన్నీ ఇక్కడ ఇటు సైడ్ వెలిగేరు రిజర్వాయర్ ఉన్నది, ఇటు సైడ్ శ్రీ సుందరపేట డ్యామ్ ఉన్నది. చూడడానికి చాలా చుట్టుపక్కల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ యాత్రికులు ఇక్కడికైనా వచ్చినారనుకో 2 రోజులు స్టే చేసి ఇవన్నీ దగ్గరలో చూసుకోవచ్చు. ఇక్కడికి కదిరి అనేది 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా టౌన్లో ఉండడానికి, పల్లెల్లో వాతావరణం గడపడానికి ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఆసిస్ తర్వాత చాలా చల్లగా ఉన్న ప్రదేశం అంటే మాది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వేసవకాలం వచ్చిందంటే ఎక్కడున్నా కూడా మా ఊరికి వచ్చి ఇక్కడే ఉండి 3 నెలలు 4 నెలల వేసవకాలాన్ని ఇక్కడే స్పెండ్ చేసి తిరిగి వాళ్ళ డ్యూటీలకు కానీ వాళ్ళ పిల్లలు బయట స్కూల్ కానీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో మేము యాత్రికులకు కానీ బయట ఉన్న ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ఉండడానికి రూమ్స్ సదుపాయం ఉన్నాయి, ఫుడ్ సదుపాయం ఉన్నాయి, చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఎవరు ఇక్కడ అక్కడికి వెళ్తే ఏం లేదని భ్రమపడతండి. దగ్గరలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అమ్మవారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. చాలా చక్కగా 3 రోజులు మేము మహాశివరాత్రి అనేది జరుపుకుంటాము. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడడానికి చాలా మంచి ప్లేస్ ఉన్నాయి కాబట్టి అందరూ తప్పక విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మంచి ఆ వెదర్ని, మంచి ప్లేస్ మేము విజిట్ చేసామని అనుభవాన్ని మీరు పొందుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. వెరీ మచ్. Thank you very much. Bye. Bye.